అదో దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ మావోయిస్టులదే పైచేయి. ఎన్నోసార్లు జరిగిన మెరుపు దాడుల్లో కేంద్ర బలగాలు ప్రాణాలు విడిచాయి. అలాంటి ప్రాంతానికి ప్రధాని మోడీ వెళ్లబోతున్నారు. ఈ వార్త తెలియగానే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లలో తలమునకలైంది. ఛత్తీస్గఢ్ దంతెవాడను కేంద్ర ప్రత్యేక రక్షణ దళాల బృందం సందర్శించింది. భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించింది. ఇక్కడి దక్షిణ బస్తర్లో ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ కారణంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యల్ని సునిశితంగా గమనిస్తోంది కేంద్ర రక్షణ బృందం. ఒకరోజు పర్యటనలో భాగంగా మోడీ 2 భారీ ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. దంతెవాడలోని దిల్మిలి గ్రామంలో అల్ట్రా మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. రౌఘాట్ జగదల్పూర్ మధ్య నిర్మిస్తున్న 140 కిలోమీటర్ల రైల్వే లైన్ 2వ ఫేజును ప్రారంభిస్తారు. దంతెవాడలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గిరిజన విద్యార్థులతో మాట్లాడనున్నారు. అలాగే 24,000 కోట్ల రూపాయల 2 ప్రాజెక్టులపై అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆయన పర్యటనకు బహుళ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో తెలిపింది. మోడీకి బుల్లెట్ ప్రూఫ్ పోడియంను కల్పిస్తున్నట్టు తెలిపింది. लार्ज स्केल में 1 लाख लोगों की क्षमता के अनुसार इसको बनाया जा रहा है और प्रधानमंत्री जी का रूट प्लान भी करीब तय हो गया और 8 तारीख को ये हमारी पूरी तैयारी जिस प्रकार से दिल्ली के और यहाँ के स्थानीय लोग काम में लगे हुए हैं वो पूरी कैपेसिटी के अनुसार इनका काम पूरा हो जाएगा। और అధికారులు చెబుతున్న దాని ప్రకారం ప్రధాని పర్యటనలో 10,000 మంది సిఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించనున్నాయి. ఇప్పటికే బహిరంగ సభ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న దళాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.